ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పదవులన్నీ ఒకరికి దక్కిన ప్రతిపక్షంలోకి రాగానే ఆయన మాత్రం కనిపించకుండా తిరుగుతున్నారా? వైఎస్ఆర్సీపీకి అత్యంత ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వ్యవహార శైలి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. డీసీసీబీ చైర్మన్, జెడ్పీ చైర్మన్, పాలకొల్లు ఇన్ఛార్జ్, చివరికి ఎమ్మెల్సీ పదవి, ఇలా అధిష్టానం అడిగిందల్లా ఇస్తే కష్టకాలంలో పార్టీ క్యాడర్ ను కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఇచ్చిన గుర్తింపునకు కవరు ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా? వైఎస్ఆర్సీపీలో ఆయన అసలు పాత్ర ఏంటి? కవరు సైలెంట్ రాజకీయం ఏంటి? ఇవాల్టి లోగుట్టులో ట్రాక్ చేద్దాం. సహకార రంగంలో డీసీసీబీ చైర్మన్ పదవితో బోణి కొట్టిన కవురు శ్రీనివాస్ జాతకం. స్థానిక సంస్థల కోటాలో జడ్పీ చైర్మన్, ఆపై పాలకొల్లు ఇన్ఛార్జి, చివరికి శాసన మండలికి ఎమ్మెల్సీగా వెళ్లేంత వరకు సజావుగా సాగింది. ఉమ్మడి జిల్లాల్లో బహుశా ఏ ఇతర వైఎస్ఆర్సీపీ నేతకు దక్కని ప్రాధాన్యత ఒక్క కవురు శ్రీనివాస్కే దక్కింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల్లో కీలక స్థానాలను అధిరోహించి చక్రం తిప్పిన ఈ బీసీ నేత ప్రతిపక్షంలోకి వచ్చి పార్టీకి ఆయన అవసరం పడేసరికి సైలెంట్గా మాయమయ్యారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టడంలో కానీ, తీవ్ర నిరాశలో ఉన్న కార్యకర్తలకు ధైర్యం చెప్పడంలో కానీ కవురు పూర్తిగా చేతులెత్తేశారట. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్ ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపితే కనీసం కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలియజేసినా అంతా కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి, అందులోనూ బీసీ నేత అయి ఉండి ఖండించలేకపోయారని వైసీపీలోని ఒక వర్గం శ్రేణులు కవురు వైఖరిపై గుర్రుగా ఉన్నారట. ఇక్కడే జిల్లా రాజకీయాలలో సరికొత్త అనుమానాలు, ఆఫ్ ద రికార్డ్ ముచ్చట్లు తెరపైకి వస్తున్నాయి. అసలు వైఎస్ఆర్సీపీ అధిష్టానము కవురు శ్రీనివాస్లో ఏం చూసి ఇన్ని పదవులు కట్టబెట్టింది? 2019లోనే ఆచంట టికెట్కు ఆయనకు ఖాయమనుకున్న వేళ క్షత్రియ సమీకరణాలలో భాగంగా రంగనాథరాజు ముందుకు రావడంతో కవురుకు అన్యాయం జరిగిందనే ప్రచారం నడిచింది. ఆ నష్టపరిహారంగానే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆయనకు వరుసపెట్టి పదవుల వర్షం కురిపించారనేది పార్టీ వర్గాల మాట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కవురు శ్రీనివాస్ సొంత మండలం వీరవాసవరం, భీమవరం నియోజకవర్గంలో ఉన్న అటు పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినా ఆయా ప్రాంతాలలో బలమైన కాపు సామాజిక వర్గం ప్రభావం ఉండడంతో బీసీ నేత అయిన కవురును సొంత పార్టీ నేతలే ఎదగనీయకుండా తొక్కేశారనే టాక్ కూడా ఉంది. అందుకే ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆయన పేరు ఆచంట నియోజకవర్గం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఆయనను మళ్ళీ ఆచంట పంపుతారా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. ఒకవైపు ఆయనకు సొంత పార్టీలోని సామాజిక వర్గ రాజకీయాల వల్ల సహకారం అందక మౌనంగా ఉన్నారా, లేక పదవులు అన్నీ అనుభవించేసి ఇప్పుడు ప్రతిపక్షంలో కష్టపడలేక ముఖం చాటేస్తున్నారా అనేది వైఎస్ఆర్సీపీ క్యాడర్కు మింగుడు పడటం లేదు. జిల్లాల్లో పార్టీ నాయకులు జంప్ అవుతున్నా, ఇన్ఛార్జ్ మార్పుల రగడ నడుస్తూ ఉన్న ఎమ్మెల్సీ హోదాలో కవురు కనీసం కలుగు చేసుకోకపోవడం ఆయన ఉనికికే ముప్పు తెచ్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అతి కొద్ది మంది నేతల్లో కవురు శ్రీనివాస్ ఒకరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబడలేని నేతకు అధిష్టానం అంతగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందనేది జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులకే కాదు, సామాన్య ప్రజలకు అర్థం కాని ప్రశ్నగా మారింది. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుని కవురు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వస్తారా, లేక బీసీ కార్డు చూపిస్తూ సైలెంట్గా తప్పుకుంటారా అన్నది పెరుమాళ్లకే ఎరుక.